అమెరికాలో ఎంత జాత్యహంకారం ఉందంటే విపరీతమైనటువంటి జాత్యహంకారం. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అంటే కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్ల జాతీయులు అని కాదు, భారతీయులు కూడా నల్ల జాతీయులు అన్న విధంగా ఈ నల్ల జాతీయులకి ఎక్కడా కూడా రాజకీయంగా అవకాశాలు ఇవ్వకూడదు, వీళ్ళు ఎప్పటికీ మారరు అంటూ ట్రంప్ నియమించినటువంటి ఒక ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ గా నియమించాడు కదా ఈ పాల్ ఇంగ్రాసియా. వీడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు బయటకు వచ్చేసాయి. వీడు వాళ్ళకి చెందినటువంటి వారితో చాట్ చేశాడు. వీళ్ళని ఎప్పటికీ కూడా నమ్మకూడదు, భారతీయులు వీళ్ళు నల్ల జాతీయులు, వీళ్ళు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటే మనం ఇంతకు ముందు నాజీలు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అదే విధంగా మనం ప్రవర్తించాలి వీళ్ళ మీద, లేకపోతే వీళ్ళు మన మాట వినరు అన్న విధంగా ఒక చాట్ చేశాడు. ఆ చాట్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. దాని మీద ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ చాట్లో అనేక రకాలుగా భారతీయుల మీద విషం చిమ్ముతున్నాడు. 2024 మేలో జార్జియాలో నియమించుకున్నటువంటి సిబ్బందిని కేవలం ఈ నల్ల జాతీయుల్ని ఆకర్షించడానికే భారతీయుల్ని మరికొంతమందిని ఆ నల్ల జాతీయులకి సంబంధించినటువంటి వారిని వినియోగించుకోవడం జరిగిందంటూ కూడా ఆ చాట్లోనే బయటపడిపోయింది. అంటే మన వివేక రామస్వామి గారు ఉన్నారు కదా, ఆయన అమెరికాలోనే జన్మించారు. 1985లో అమెరికాలో జన్మించారు. అక్కడ సభ్యత్వం ఉంది ఆయనకి, ఆయన పౌరసత్వం ఉంది, ఆయన అమెరికన్. ఆయన 2024లో రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నిల్చున్నారు. అంటే అధ్యక్షుడిగా అంటే అమెరికా అధ్యక్షుడికి పోటీకి నిలబడ్డారు. ఆ పార్టీ తరఫున ఏ అభ్యర్థిని నిలబెడదామన్నప్పుడు ట్రంప్కి ప్రత్యర్థిగా ఈయన నిలబడ్డారు. అయితే ట్రంప్కి మద్దతు ఎక్కువ లభించింది. ఈయన భారతీయుడు కాబట్టి, పైగా విదేశీయుడు అన్న విధంగా ఈయనకి మద్దతు లభించలేదు. దానివల్ల పోటీ నుంచి ఈయన తప్పుకున్నాడు. చివరికి ట్రంప్ అయితే ఆ రిపబ్లికన్ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క చాట్ అయితే బయటకు వచ్చింది. అది వివేక రామస్వామిని ఉద్దేశించే ఒక అధ్యక్షుడిగా పోటీ పడిపోయేటటువంటి అంత కెపాసిటీ ఉందా భారతీయులకి? వాళ్ళకి మన దేశాన్ని అప్పచెప్పేస్తామా అంటూ ఇప్పుడైతే విద్వేషం బయటకు వస్తుంది ఈ విధంగా.